హలో ఫ్రెండ్స్, నేను మీ కుకింగ్ బాబాయ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మొదటి రోజే ఒక స్వీట్తో మొదలుపెట్టి మిమ్మల్ని ఎంతో సంతోషంగా ఊరిస్తామని ఒక స్వీట్తో ముందుకు వచ్చాను. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఒక సింపుల్ ప్రాసెస్ అనమాట. మీరు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి ఈరోజు తయారు చేద్దాం. ఓకే, ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసి అందులో జీడిపప్పు అండ్ కిస్మిస్లు వేసి అలా ద్వారగా వేయించుకుందాం. ఇక నా విషయానికి వస్తే, నేను యూట్యూబ్ కొత్తగా ఛానల్ క్రియేట్ చేయటం వలన నేను వంటలు తయారు చేద్దామని ప్రిపేర్ అయ్యి ఉన్నాను. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, ఈ సేమియా కేసరి చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరికైనా ఎంతో ఇష్టంగా ఎంతో ఆరోగ్యకరంగా ఉండే ఈ స్వీట్ అందరికీ ఇష్టపడతారు. ముఖ్యంగా పండగ రోజు కానీ ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే వాళ్ళకి ఇలాంటి స్వీట్ చేసిస్తే ఎంతో హ్యాపీగా మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తారు. అవును, నిజం. ఇలా ద్వారగా వేగిన జీడిపప్పు కిస్మిస్లు తీసి పక్కన పెట్టుకొని అదే బౌల్లో 1 కప్పు సేమ్యాని మీడియం ఫ్లేమ్లో ఉంచి ద్వారగా వేయించుకుందాము. ఈ సేమియా కేసరి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ సింపుల్గా చేసుకునే విధానం కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. అందుకే ఇది ఫస్ట్ టైం నా వీడియోలో నేను ఒక స్వీట్ తయారు చేయడానికి ప్రిపేర్ అయ్యాను. ఇలా వేయించుకున్న సేమియాని తీసి పక్కన ఒక బౌల్లోకి పెట్టేద్దాం. తర్వాత 2 కప్పులు వాటరు ప్యాన్లో వేసి 2 కప్పులు వాటర్ వేసి వేడిగా మరిగిద్దాము. ఒక కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ పోయాలి. ఆ 2 వాటర్ కంపల్సరీ కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా నా కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వాటికి కుకింగ్ వీడియోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. నాకు కావాల్సిన ఇప్పుడు స్టార్టింగ్లో నాకు బేసిక్ ఏమేమి కావాలో అవి కొన్ని తెచ్చుకున్నాను. ఇంకా తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి, అవి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇలా బాయిల్ అవుతున్న నీళ్ళలో మనకి కుంకుమ వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ కుంకుమ అవైలబుల్ లేనప్పుడు మనం ఫుడ్ కలర్ యూజ్ చేసుకుందాము. ఇది కేసరి ఫ్లేవర్ అనమాట. ఇది కేసరి కలర్లో ఉంటుంది అనమాట. ఇలాంటి తయారు చేసినప్పుడు మామూలుగా స్వీట్లోకి ఇలాంటి కేసరి చేసినప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. ఫుడ్ కలర్ వేసిన తర్వాత వాటర్ బాగా బాయిల్ చేయాలన్నమాట. బాగా పొంగు వచ్చే వరకు బాగా ఫుల్గా బాయిల్ చేయాలి. ఇలా ఫుల్గా బాయిల్ అయిన వాటర్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాని ఈ వాటర్లో వేసి తిప్పుతాం. ఇక బాయిల్ అవుతున్న ఈ వాటర్ మొత్తం వెనికిపోయి మొత్తం ఉడికేగా కొంచెం లైట్గా వాటర్ ఉన్నప్పుడు అప్పుడు మనం షుగర్ని యాడ్ చేద్దాం. అప్పటిదాకా ఇది బాయిల్ అవుతూ ఉంటుంది.
ఇక ఆల్మోస్ట్ దగ్గరకు పడింది. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకొని షుగర్ అంతా కలిసే వరకు అలా తిప్పి ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలన్నమాట. 5 మినిట్స్ 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇలా పూర్తిగా దగ్గరకు పడిన తర్వాత ఆల్మోస్ట్ కంప్లీట్గా ఉడికింది. ఇక మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసి వాటిని కలిపేద్దాం. కలిపిన ఈ జీడిపప్పుని ఒక 5 నిమిషాలు ఆ ఫ్లేవర్లో అలా సిమ్లోనే ఉంచేసి అలా ఉడకనిద్దాం. ఇంతేనండి, ఎంతో ఈజీ ప్రాసెస్తో మనం సేమియా కేసి రెడీ చేసేసాము. ఇంకెందుకు ఆలస్యం, ఫ్రెండ్స్ని పిలిచేసి ఎంచక్కగా మనం వంట రుచి చూపిద్దామా? ఇక రెడీ అయితే. నాకు ఒక చిన్న మనవి, నా వీడియో మీరు చూసారు కదా, మీరు చూసిన ప్రతి ఒక్కరూ నాకు చిన్న ఒక లైక్ మాత్రం కొట్టండి చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇక రెడీ అయిపోయింది కేసరి, సేమియా కేసరి రెడీ.